హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుఫాన్ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వర్షాలు వరదల నుంచి ఏపీ తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరదల వల్ల భారీగా నష్టపోయిన రెండు రాష్ట్రాలను ఆదుకునేందుకు అనేక మంది ముఖ్యమంత్రులు సహాయక నిధులను విరాళాలను అందజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సునే ఇంటిగా చేసుకుని కలెక్టరేట్ని సచివాలయంగా మార్చుకుని అధికారుల చేత పనిచేయించారు. తాను కూడా దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించి దాదాపు 10 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కూడా తీరం దాటింది. ఏపీ ఒడిశాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలను హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కోస్తాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి నుంచి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సాయంత్రం సమయంలో కూడా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో అధికారులకు అప్రమత్తం చేశారు.